పేరు వచ్చిందా అమ్మా? ఒక నలుగురు మేడం నీ సర్కస్ కూడా చిన్నదు, నీ సర్కస్ కూడా చిన్నదు. ఈ రాత్రి పూట ఈ రాత్రి కాలంలో చిన్న చిన్న పిల్లలు తీసుకుని జనాలు గడుపు కోసం బాధపడుతున్నానా? ఇక తీసుకొని నలుగురు మేడం సార్ ఒక 400 రూపాయలు సహాయకరం చేశారు. వాళ్ళని వాళ్ళ కుటుంబం దేవుడు దీవించిన కదా. సర్కస్ అమ్మాయి ఇస్తాడు చూస్తున్నారు అన్నగారు, ఇస్తాడు చూస్తున్నారు అమ్మగారు. ఎవరైనా సహాయకరం చేశారా? ఎవరైనా పేరు వచ్చిందా? అమ్మా ఇంత పెద్ద కాలనీ, ఇంత పెద్ద విలేజ్ సార్, మీకు 2 చెత్త నమస్కారం పెడుతున్నాను. సినిమాకి పెడతారు, డ్రామాకి పెడతారు. ఒక కోటలు తాగి బీరు తాగి ఉచ్చమస్తే పోతుంది సార్ అన్న. నిన్న కాక మొన్న సార్ అన్న సంక్రాంతి పండుగ పోయింది సార్, ఎంతో ఖర్చు పెట్టారు కదన్నా. మీకు 2 చెత్త నమస్కారం పెడుతున్నాను. బంద్ చేసే తల్లి, ఎవరు సహాయకరం చేస్తున్నారు? ఎవరైనా సహాయకరం చేస్తే మనకు కూడా ఉసురు వస్తాయి, మనం కూడా ఆర్డర్ చేయవచ్చు తల్లి. ఎవరు సహాయకరం చేస్తున్నారు? బిల్డింగ్ మీద చేస్తున్న అమ్మగారు, అమ్మ మీరైనా పేరు రావాలి తల్లి, ఖాళీగా చేయకూడదు. మీరైనా పేరు రావాలి తల్లి. అమ్మా మీ చేతిలో పైసలమ్మా, ఫోన్ పే మీకు గూగుల్ పే సార్, ఫోన్ పే ద్వారా సహాయకరం చేయాలి. ఇంటికి పోతున్నారు అక్కగారు, ఒక 5 కిలోల బీమా, ఒక 2 కిలోల బీమా, ఒక 3 కిలోల బీమా, ఒక పూట భోజనం మనం బియ్యం సహాయకరం చేయాలమ్మా. ఇంటికి పోతున్నారు తల్లి, ఒక పూట భోజనం మనం బియ్యం తీసుకురావాలి, బియ్యం తీసుకురావాలి. మేడం చూస్తాం కదమ్మా, ఇంతమంది వచ్చారు కదమ్మా. మేడం మీరు ఒక్క పేరు రాదమ్మా, అప్పుడు మేడం అక్క సార్ పేరు చెప్పదమ్మా. కాళ్ళని నమ్ముకొని వచ్చారు తల్లి. మా తల్లి అప్పుడు మీరు ఉన్న అక్క పైసలు వెళ్ళిపోయారు అక్క, కాళ్ళని నమ్ముకొని వచ్చాడు తల్లి. అడుగమ్మా, ఎవరి ప్రేమతో వాళ్ళు సహాయకరం చేస్తారు తల్లి. అది ఒక్కగారి పేరు కానీ మన మేడంలే సహాయకరం చేశారు, లేకపోతే వేస్ట్ పోదు కానీ అతని పేరు కన్నా చుట్టారు పేరు కల పోయి తల్లి. చిన్నమోదే తండ్రి, ఓ చిన్నమోదే తండ్రి, అదిగో తల్లి గారు సాయంత్రం ఉంది అన్నా, 1 కేజీ బియ్యం పెట్టండి, కంట్రోల్ బియ్యం పెట్టండి సార్. అన్నా కంట్రోల్ బియ్యము 1 కేజీ బియ్యం పెట్టండి, కంట్రోల్ బియ్యం పెట్టండి. అవునా దగ్గర ఇవ్వాలి. చాలా సర్కస్ ఉంటుందని సహాయకాలం చేస్తున్నారు తల్లి. మన వాళ్ళ సార్ సహాయకాలం అంటే అమ్మడి సామాన్ చదువుతుంది అన్న చూసుకోండి.